చేశారు. ఈ పోలీసులపై కేసు కట్టి న్యాయం చేయండి వైఎస్ జగన్ క్రాంతి కుమార్ కుటుంబ విజ్ఞప్తి. పోలీసుల వేధింపుల గురించి వివరించిన తల్లిదండ్రులు, క్రాంతి కుమారుడికి దీర్ఘకాలంగా అనారోగ్య సమస్య, చలించిపోయిన జగన్ పూర్తి వైద్య సాయానికి హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారీ డీల్పై దాటవేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 478 కోట్ల వ్యవహారం అన్నప్పుడు సిఐడి, సిబిఐ, ఈడీలకు ఎందుకు నివేదించలేదు? 53 లక్షలే మోసం చేసినట్టు ఎఫ్ఐఆర్ పెట్టడం నిజం కాదా? ఒకవేళ మొత్తం పెరిగి ఉంటే అనుబంధ ఛార్జ్షీట్ వెయ్యాలి కదా. మేనేజ్మెంట్ ప్రతినిధులు 61 మంది, ఏజెంట్లలో 39 మంది నిందితుల అధికారి పేరుతో ప్రత్యేక ఖాతా నిర్వహణకు న్యాయస్థానం అనుమతుందా? ఏజెంట్ల ఆస్తుల విక్రయాలపై పారదర్శకత ఏది? ఆస్తుల అమ్మకాలకు న్యాయస్థానం అనుమతుందా? ఆస్తులు బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించి వేలను విక్రయించారా? పోలీసులకు, అధికారులకు, బెనామీలకి తక్కువ ధరకు విక్రయించారా? 6-7 జిల్లాల్లో తెలంగాణలోని బాధితులుంటే ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా అంటూ ఒక అవినీతి కుంభకోణాన్ని హైలైట్ చేసింది. లేకపోతే టీడీపీ పైశాచికానికి అబలబలి, కీచకులై వేధించి దాడి చేసి బలవన్మనానికి ప్రేరేపించిన ఘాతుకులు అంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. ఇందులో టీడీపీ మోకల పైశాచికానికి మరో అబలబలైంది. 1.5 పాటు మృత్యుతో పోరాడాము కన్ను మూసింది. కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో నివాసం ఉంటున్న చంద్రకళ, చిన్న దంపతులు బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగించేవాళ్ళు. వీళ్ళకి 6 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల కొడుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రకళపై స్థానిక టీడీపీ నాయకుడు రామాంజనేయులు కనుబడింది. కోరిక తీర్చాలంటూ వేధించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పద్ధతి మార్చుకోవాలని చంద్రకళ హెచ్చరించింది. దీంతో రెచ్చిపోయిన రామాంజనేయులు తన కుటుంబ సభ్యులతో కలిసి 1.5 క్రితం చంద్రకళపైన ఆమె కుటుంబ సభ్యులపైన దాడికి పాల్పడ్డారు. దీని మీద పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అవమాన భారంతో మనస్తాపానికి గురైన చంద్రకళ అప్పట్లో యాసిడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం, బెంగళూరు నగరాల్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. వైద్య ఖర్చులకు 20 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఆసుపత్రి నుంచి వచ్చిన చంద్రకళ కేవలం మంచానికే పరిమితమైంది. పొట్ట భాగంలో రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవ పదార్థాలు అందించేవారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య, మాజీ సీఎం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి చంద్రకళ పరిస్థితి తీసుకెళ్లి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. టీడీపీ నేత కుటుంబ సభ్యులు చంద్రకళపై దాడికి పాల్పడినప్పుడు పట్టించుకుని పోలీసులు ఆమె యాసిడ్ దాగి బలవన్మానానికి ఎత్తించిన తర్వాత కేసు నమోదు చేసి గంటలోపే స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితులను వదిలేశారు. దీంతో తమ బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నట్టు చంద్రకళ కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగారు. బాధ్యులపై అప్పట్లో టీడీపీ నేతలు ఒత్తిళ్లతో తూతుమంత్రం కేసులు కట్టి తమ బిడ్డ చావుకు కారణమైన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి పిల్లలకు దిక్కెవరంటూ ప్రశ్నించారు. దీంతో పట్టణ సీఐ హరినాథ్ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిందితులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేని చట్టపరంగా కఠిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారన్నట్టు.